తెలంగాణ వార్తలకు వెళ్తే తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల వార్తలు చూస్తే రాజీనామాకు సిద్ధం. రేపు కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలగనున్న సిద్ధరామయ్య నేడు బెంగళూరులో మీడియా సమావేశం. కొత్త సీఎంగా డీకే శివకుమార్కు అవకాశం. ఇక జాతీయ రాజకీయాల్లోకి సిద్ధరామయ్య. ఫ్యూచర్ సిటీని 11 జోన్లుగా చేస్తారట. కొత్త కోర్సులతో దోస్తీ పోర్టల్ నుంచి 10 కొత్త డిగ్రీ కోర్సులు మాయమయ్యాయంటూ వార్తనిచ్చారు. సీఎం మంత్రుల ఇళ్ల ముందు ధాన్యం డంప్ చేస్తాం, వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. బీజేపీ నేత శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్లు హెచ్చరిక. వాళ్ళు ఆయా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలని పరిశీలించారు. జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. లొంగిపొండి, అండగా ఉంటాం మావోయిస్టు నేతలకు డీజీపీ సివి ఆనంద్ సూచన. తర్వాత కబ్జాలపై హైడ్రా కొరడా. కోకాపేట కొత్త చెరువుకు ఆక్రమణ నుంచి విముక్తి. మరో 3 స్థలాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఒక్క రోజులోనే 4117 కోట్ల విలువైన స్థలాలు కంచివేశారని వార్త ఇచ్చారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, 1000 కోట్ల భూదందా అంటూ హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. ఇక ఏపీ వార్తలు చూస్తే తోపిదొట్టి రాజశేఖర రెడ్డి అక్రమ అరెస్ట్ అంటూ ఇందాక చూసాం కదా మన ప్రకాష్ రెడ్డి గారి వ్యాఖ్య. ఎప్పుడో జరిగిన రైలులోంచి పడిపోయారని చెప్పి అప్పుడు ఆత్మహత్యగా రైల్వే పోలీసులు తేలిస్తే ఇప్పుడు అది హత్య కేసు కింద మార్చి చేశారనేది అభియోగం. ఫ్యాక్షనిజానికి చంద్రబాబు జీవం పోస్తున్నారన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రశ్నించే వారి వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా? పాలనలో విఫలమై విపక్ష నేతపై దాడి చేస్తారా? చంద్రబాబు సర్కారుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. వైఎస్ మానవతావాది, జగన్ సంస్కర్త అన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఉద్యోగ భద్రత కల్పించండి, 8800తో కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ప్రశ్నించిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్ల ధర్నా. ఏపీటీడీసీలో శ్రీనివాసరావు అంటే ఈయనెవరో మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేశారంటే ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగేలా ఆర్డర్ ఇచ్చారట. మా భూముల్ని మాకు ఇచ్చేయండి. మందడం గ్రామ సభలో రైతుల ఆగ్రహం, పోలీసులు జోక్యం పైన వాగ్వాదం. ప్రజాశక్తి వార్త ఇచ్చింది. అక్కడ అమరావతిలో ఈ మందడం ఈ భూముల వ్యవహారం రోజు నానా రభసగా సాగుతూ ఉంది. గవర్నమెంట్ బలవంతంగా భూసేకరించడం కానీ, ఇతరత్ర అక్కడ అభివృద్ధి సరిగా లేకపోవటం కానీ, ప్లాట్లు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవటం కానీ, ఈ నేపథ్యంలో కొత్త భూములు తీసుకునే ప్రయత్నం. మా భూముల్ని మాకిచ్చేయండి అని మందడం గ్రామ సభలో కూడా రైతుల ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా గట్టి మద్దతుదారుగా నిలబడింది కదా. నేటి నుంచి పసుపు పండుగ 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ అంట. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదే తొలి మహానాడు నడుపుతున్నారట. మహానాడు టీడీపీకి ఓ ఎమోషన్ అని చంద్రబాబు గారు అన్నారు. ఫామ్ టు హోమ్, వినియోగదారుల ఇంటికే కూరగాయలు పండ్లు పంపుతామని చంద్రబాబు గారు చెబుతున్నారు. జూలై నాటికి మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కి శంకుస్థాపన కూడా చేస్తారు. 90 కొత్త రైతు బజార్లు పెడతామని చంద్రబాబు గారు చెబుతున్నారు. పర్యాటక మంత్రిగా చెప్పే బాధ్యత మీది కాదా? ఏలూరులో ఎంతమంది చనిపోయారో తెలుసు కదా. పేపర్ మిల్లు వ్యర్థ జలాల సమస్యపై మంత్రి దుర్గేష్తో ఉప ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు. 64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఎలా కొన్నారంటూ ఇక యథాప్రకారం వైసీపీ నేతలకు సంబంధించి ఈడీ ఏదో ప్రశ్నించిందని రాశారు. పుష్కరాల భక్తులకు కెమికల్ స్నానాల, పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి అల్లుడుతోంది, నోటీసులు ఎందుకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్న. అయితే కంపెనీ వాళ్ళేమో మేము మూసేస్తాము మీరు బెదిరిస్తే అంటున్నారని చెప్పి బుచ్చి చౌదరి గారు ఎవరు చెప్పారని అక్కడ చదివాను. మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలం అంటూ ఇందాక వీడియో కూడా చూసాం కదా. సుగాలి ప్రీతి గారు డైరెక్ట్గా అసలు సుగాలి ప్రీతి కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే రాజకీయంగా వాడుకున్నారా అంటూ ఏం చెబుతున్నారు. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, కాపు నాయకులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. రాష్ట్ర కాపు నాయకులంతా తనను తిట్టేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారంట. తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక సీఎం అభ్యర్థిని పెట్టుకొని గెలిపించుకుంటే తాను అభినందన తెలుపుతానన్నారు. మొత్తం మీద కాపు సామాజిక వర్గానికి మొత్తానికి సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు మెచ్చుకోవాలి. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం. పవన్ కళ్యాణ్ తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, కులం అవసరం లేదని ఉంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని
ఓవి రమణ గారు డిమాండ్ చేశారు. వీళ్ళు కులాన్ని దాటి వెళ్ళలేరా అని పవన్ కళ్యాణ్ గారు అడిగినట్లుగా కొన్ని కవరప్ ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది. మరోవైపు సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలమైంది. ఆమె కుటుంబంకి న్యాయం జరిగే వరకు వైసీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని, న్యాయ సహాయం చేస్తామని జగన్ గారు నిన్న ప్రీతి సుగాలి కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిజంగా కాపులకి ఒక సవాల్ విసిరారా, ఆయనలో ఉన్న అసక్తతని చెప్పారా, లేదు కాపులకి ఆయన మంచి మాట చెబుతున్నారా, పట్టించుకోవద్దు, మనం 15 ఏళ్ల పాటు టీడీపీకే మద్దతు ఇద్దామని చంద్రబాబు గారి నాయకత్వానికే ఇవ్వాలని చెప్పడం కోసం చేస్తున్నారా,